ఇప్పుడు ఎమిగనూరు వస్తే ఇక్కడ ఒక రైతు వచ్చారు, ఒక 2 ఎకరాల రైతు అంట. సో పోలియో వచ్చింది చిన్నప్పుడు, అంతేనా? చిన్నప్పుడే పోలియో వచ్చిందంట. ఒకసారి 2 minutes రైతుతో మాట్లాడదాం. నిజంగా చాలామంది అంటే అన్ని అవయవాలు ఉండి కష్టపడకుండా, లేదంటే కనుక ఏదో రకంగా ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ని కూడా చాలామంది ఇబ్బంది పెడతా ఉంటారు. సో కానీ ఒక రైతు ఈ రకంగా ఈ సిచ్యువేషన్లో ఉండి ఇప్పటికీ కష్టపడి, సో మళ్ళీ వీడియో చూసి ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడికి వచ్చారు. సో అది కూడా పొలంలోకి వచ్చారు మళ్ళీ. సో ఒకసారి మాట్లాడదాం. నమస్తే అన్న, మీ పేరు? మహబూబ్ బాషా. మహబూబ్ బాషా. ఏ ఊరు అన్న మీది? పెద్ద మరుడు సార్. పెద్ద మరుడు. ఎంత దూరం అన్న ఇక్కడ నుంచి? ఎమిగనూరుకి 12 కిలోమీటర్లు. ఎమిగనూరుకి 12 కిలోమీటర్లు. ఏం వెరైటీ వేస్తారు? తేజనా? ఓకే. సో ఎట్లుంది ఇప్పటికి? బాగుంది. బాగుంది. 2 ఎకరాలు వేసేది మీరే? ఓకే ఓకే, పర్లేదండి, బాగానే ఉందా? బాగుంది. ఎప్పటి నుంచి వస్తున్నారు మన వీడియోలు? సంవత్సరం అయింది సార్. సంవత్సరం అయింది. ఓకే ఓకే. ఉపయోగపడుతున్నాయండి? ఉపయోగపడుతున్నా సార్. ఇక్కడికి రావడానికి కారణం ఏంటి? అది మీరు వస్తున్నారని తెలిసింది, చూద్దామని కలవడామని. థ్యాంక్స్ అండి. ఓకే సార్. ఒక శాలు ఇవ్వన్నా, ఈయన గొప్పదాం. వద్దులే సార్. ఏం కాదు, కాలుండే రాలేకపోతుంటే నానైతే వాళ్ళకి వచ్చినప్పుడు ఫరా అంటే థ్యాంక్స్ అన్న, చాలా థ్యాంక్స్ అన్న. నువ్వు బట్టలు కూడా తీసుకో. సార్ వద్దులే సార్. లేదు లేదు, తీసుకో. లేదా సార్ వద్దులే సార్. లేదు లేదు, మంచిగా బట్టలు కొను. కమలన్న ఇచ్చాడని గుర్తుండాలి. వాళ్ళు తీస్తారు, వాళ్ళు పెడతారు. సో ఇదండి నిజంగా ఒక రైతు కష్టం అంటే అంత ఈజీ కాదు. సో పోలియో వచ్చి ఇంత కష్టపడుతున్నారంటే అంత ఈజీ కాదు. థ్యాంక్స్ అండి, జాగ్రత్తగా వెళ్ళండి. థ్యాంక్స్ అండి, వెళ్దాం. అది సార్ అయ్యా వాళ్ళకి ఇచ్చేసి బండి మీద పెట్టేసి